సభాధ్యక్షురాలు స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి మట్టా రాగమయ్య దయానంద్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి, గౌరవ ఏసీపీ గారికి, డీసీపీ గారికి, ఫారెస్ట్ అధికారులకి, అదే రకంగా డాక్టర్ మట్టా దయానంద్ గారికి, ఐడిసి చైర్మన్ బువ్వా విజయబాబు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, గౌరవ సర్పంచులకి, వైస్ సర్పంచులకి, వార్డు మెంబర్లకి, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వివిధ సమస్యలతో ఈ సత్తుపల్లి ప్రజా దర్బారికి విచ్చేసిన నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ముఖ్యంగా భూ సమస్యలతో వచ్చిన నా రైతన్నలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ దీవెళ్లతో ప్రజా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో కాలు పెట్టాం. ప్రజలకు అండదండలుగా ఉండే ప్రభుత్వం కావాలని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన కావాలని, ప్రజల కష్టాల్లో ఉంటే భరోసా భద్రత ఇచ్చే నాయకులు కావాలని ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల 5 నెలల నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలా ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన, సన్న బియ్యం ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన, పేదోడి పిల్లలకి 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకు 200% కాస్మిక్ ఛార్జీలు ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన, ఇలా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పేదవాడి కష్టం తెలిసిన మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,18,000 కోట్లు అప్పు చేసిన, అప్పుంది మేమేమి చేయగలుగుతామని కాళ్ళు ఆరజాపకుండా ఉన్న దాంట్లో పేదవాడికి భద్రతని భరోసాని కల్పిస్తూ, రైతుని రాజును చేస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం వచ్చిన గడిచిన 2 సంవత్సరాల్లో 72,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా అతి కొద్ది రోజుల్లో మళ్లీ నిరుద్యోగ తమ్ముళ్ళకి కూడా నోటిఫికేషన్ పిలవబోతుంది మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి దొరవారు బొమ్మలకే పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో వడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండో విడత కూడా నిన్ననే వెళ్ళి చూసొచ్చాను. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యబోతున్నాం. ఇవ్వటమే కాదు, కట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకి హైదరాబాద్లో బటన్ నొక్కితే ₹1 లంచం లేకుండా వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ఈనాడు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒట్టి కాగితం చేతిలో పెట్టకుండా డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు మీ ఖాతాలో వేస్తున్నాము. కాబట్టి ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు నేను నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బారు పెడితే
ఈ ప్రజా దర్బార్లో 22,600 అప్లికేషన్లు వస్తే ఇప్పటి వరకు సుమారు 9,500 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడిగారు. నిజం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడు పూర్తి భద్రత, భరోసా, నమ్మకం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయదు, మాట చెబితే డబ్బులు ఇస్తుంది అని నమ్మి ఆనాటి 10 సంవత్సరాల్లో ఈయన కారణంగా చెప్పిన మాట నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తుందని పూర్తి నమ్మకంతో ఇల్లు కావాలని ఇంత పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు. తప్పకుండా 2వ విడతే కాదు, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి పింక్ షర్టు తొడుక్కున్న పేదవాడున్నా పేదవాడే కాబట్టి ఆ పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఆ పేదవాడి మనసుని మంచితో గెలుస్తాం. మళ్ళీ ఏ ఎన్నికలు వస్తే ఎలాగైతే ఇప్పటి వరకు